హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనము గల్వెస్టన్లో ఉన్న ఫేమస్ సీ వోల్ఫ్ పార్క్ అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మనం ఏం చూస్తాము అంటే ఏ రియల్ వార్షిప్. అదే కాకుండా పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది, అలానే సీ వ్యూ, ఇవన్నీ మొత్తం అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో అన్నీ ఒకే ప్లేస్లో ఉండటం వల్ల మనం ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో మనం ఫస్ట్ వెళ్ళిన వెంటనే 244 పెద్ద వార్షిప్ అయితే కనిపిస్తుంది కదా, దీని లోపలికి అయితే మనల్ని అలౌ చేస్తున్నారు. సో మనం దీని లోపలికి అయితే వెళ్దాము. సో ఫస్ట్ మన పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మన కార్ని అయితే పార్క్ చేసేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, మంచిగా సీ వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది అన్నమాట. సో మంచి గాలి అయితే వస్తుంది. ఇక్కడ వాకింగ్ పాత్స్ అయితే ఉంటాయి, కిడ్స్కి ప్లే ఏరియా ఉంటుంది, పిక్నిక్ టేబుల్స్ కూడా ఉంటాయి. మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మన వాడు ప్లే ఏరియా చూసాడంటే ఫస్ట్ ఆ వాడు ఆడేసుకున్న తర్వాతే ఉన్న ఏమైనా చూడడానికి అవుతుంది అన్నమాట. సో అందుకే ఫస్ట్ వాడికి టైం ఇచ్చేసి వాడిని ఆడుకోమని అయితే చెప్పాము. సో వాడి ఫ్రెండ్తో హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేసేసాడు. సో మేము కూడా ఈ లోపు సీ వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. అలానే మంచిగా ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ అయితే తీసేసుకున్నాము. వీళ్ళు ఆడుకోవడం బిజీగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా ఫొటోస్ అవి తీసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది మనకి. ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి. నాకు ఈ పార్క్ చాలా బాగా నచ్చింది. అక్కడ మన కారు పార్క్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా పిక్నిక్ టేబుల్స్ అవి ఉంటాయని, అదిగోండి ఇక్కడ స్నేక్స్ అవి కూడా ఉంటాయంట. సో జాగ్రత్తగా ఉండండి అని ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు. సో అది చూసినప్పుడు నాకు అమ్మో భయం వేస్తుంది. మంచిగా మనం వాకింగ్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకుంటారు. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. మంచిగా పెద్ద పెద్ద షిప్లు కూడా వెళ్తున్నాయి. మనం ఫస్ట్ వ్లాగ్ లో ఫెరీ రైడ్కి వెళ్ళాం కదా, అవి కూడా ఇక్కడ నుంచే వెళ్తున్నాయి అన్నమాట. అవి కూడా మనకి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్మెరీన్ చూడడానికి అయితే వెళ్దాము. సో ఇక్కడ టికెట్స్ వచ్చేసి అడల్ట్స్ కి 14, అలానే పిల్లలకి వచ్చేసి $10 అలా అయితే ఉంది. ఇది చూడండి ఎంత పొడవు ఉందో. దీని పొడవు మొత్తం 311 feet పొడవు అయితే ఉంటుందట. ఇక్కడ కొన్ని మనకి మిషన్స్ కి సంబంధించిన మొత్తం మ్యాటర్ కూడా ఉందన్నమాట. ఈ టౌటాగ్ అనేది ఎంత లెంత్ ఉన్నది ఏంటి అనేది మొత్తం అంతా అయితే ఈ బోర్డు మీద మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మనకి సబ్మెరీన్ కి SSN 369 ఒకటి కనిపిస్తుంది. సేల్ పక్కనే ఒక ఎస్కేప్ ట్రంక్ కూడా ఉంది కదా. సో ఇది మాట దానికి సంబంధించిన పార్ట్ ఇది. లోపలికి వెళ్ళడానికి మనకి ఇలా ఒక మ్యాప్ అయితే ఇచ్చారు. అలానే మనకి లోపల ఎంట్రీకి ఒక బ్యాండ్ కూడా ఇచ్చారన్నమాట. సో ఈ బ్యాండ్స్ మనం కట్టుకొని అప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి లోపలికి అయితే అలౌడ్ ఉందన్నమాట. అక్కడ మీకు దూరం నుంచి చూస్తే స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ నుంచి ఎక్కి అప్పుడు మనం సబ్మెరీన్ లోపలికి అయితే వెళ్తాము. సో మనకి స్టార్టింగ్ లో ఈ టార్పిడో అయితే పెట్టారు. ఇదే మెయిన్ వెపన్ అన్నమాట. ఇది బయటికి వెళ్ళి సబ్మెరీన్ నుంచి అవతల వాళ్ళ సబ్మెరీన్ అయితే పేల్చేయగలదు, అంత శక్తి ఉంది దీనికి. ఇతనే షిప్ కెప్టెన్ మాట. సో అతను చేసిన ప్రాణ త్యాగానికి ఇక్కడ USA వాళ్ళు ఏం చేశారంటే ఆయన ధైర్యానికి మెచ్చి సో అతనికి ఇక్కడ హైయెస్ట్ మిలిటరీ అవార్డు అయిన మెడల్ ఆఫ్ హానర్ అయితే ఇచ్చారు. ఇవి ఇక్కడ మీరు చూస్తే అప్పట్లో యూస్ చేసే చిన్న మిషన్స్ అన్నీ బయట అయితే పెట్టారు. ఇవి చాలా అయితే డ్యామేజ్ అయిపోయాయి అప్పట్లోయే కదా. సో ఇప్పటి వరకు ఉండడమే చాలా గ్రేటు. సో అవన్నీ మనకైతే చూడడానికి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ జిగ్జాగ్ డిజైన్ షిప్ పేరు USS స్టేవర్డ్. దీన్ని సబ్మెరీన్ హంటర్ అని కూడా పిలుస్తారట. ఈ షిప్ పైన ఉన్న ఫ్లాగ్స్ డిజైన్ వల్ల శత్రువుకి అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో సరిగ్గా కనిపించదంట. సో దీన్ని World War II అయితే యూస్ చేశారు. ఇప్పుడు మనం 244 ఫస్ట్ చూపించాను కదా. సో ఆ సబ్మెరీన్లోకి అయితే వెళ్దాము. ఇక్కడి నుంచి స్టెప్స్ పైకి అయితే వెళ్ళాలి, కానీ చాలా చిన్నగా ఉన్నాయి స్టెప్స్ ఎక్కేటప్పుడు. ఇదంతా మొత్తం చెక్కతోటే ఉంది. మనం నడుస్తూ ఉంటే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో అసలు. నడిచేటప్పుడు నిజం చెప్పాలంటే భయం వేసింది ఎక్కడ పడిపోతామో లోపలికి అని, కానీ గట్టిగానే ఉన్నాయి. మన బరువును అయితే మోస్తుంది. మనకి ఎంట్రన్స్ అయితే ఇక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు మీకు వెనకాల చూపిస్తాను చూడండి. సో ఇక్కడి నుంచి మనం బయటకు అయితే వచ్చేసి కిందకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. మొత్తం అంతా బాగా కనిపిస్తుంది. అదిగోండి నేను చెప్పా కదా ఫెరీ వెళ్తుందని, అక్కడ చూడండి ఫెరీ కూడా వెళ్తుంది. ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్ళే దారి ఆ మెట్లు కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. పైగా అవి దిగడానికి కూడా వీలుగా లేవు అన్నమాట. అవి ఇలా ఏదో
చిన్నగా జారిపోతూ ఉన్నాయి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది దిగడం. అంత ఈజీ కాదు అనిపించింది అన్నమాట. ప్రెగ్నెన్సీ లేడీస్ అలానే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు లోపలికి వెళ్ళకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మెట్లు చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. అలాగని మనకి కొంచెం తగిలినా సరే చాలా పెయిన్ వస్తుంది. 2 వైపులు పట్టుకొని చాలా స్లోగా దిగాను. ఎందుకంటే దిగేటప్పుడు చాలా భయం వేస్తుంది, ఎక్కడ పడిపోతానో అని చెప్పి. ఫైనల్లీ ఏదో ఒకలా కిందకి అయితే వచ్చేసాను. ఇక్కడ మనం టార్పిడో రూమ్ కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏమేమి ఉంటాయో మొత్తం అన్ని అయితే చూసేద్దాము. సో ఈ టార్పిడో రూమ్ లో ఇక్కడ మనం చాలానే చూడొచ్చు. సైనికుల కోసం స్లీపింగ్ బెడ్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ పడుకోవడానికి వాళ్ళకి బెడ్స్ అవి కూడా అరేంజ్ చేసుకొని ఉన్నారు. అండ్ కిందన వచ్చేసి ఇందాక మనం చూసాం కదా, సో మెయిన్ ఆయుధం అది కూడా ఉంది. ఈ వెనకాల చూస్తే కిచెన్ కూడా ఉంది, సింక్ కూడా ఉంది. ఇందులోంచి వాటర్ వస్తున్నాయేమో అని ఆతృత నాది. సో ఓపెన్ చేసి చూసాను అనమాట, వాటర్ ఏమీ రాలేదు. లోపల ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వైర్లు, మిషన్స్ ఏవేవో ఉన్నాయి. ఇందులో వర్క్ చేయడం చాలా కష్టం అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు. ఇక్కడ చూస్తే మీకు 2 టార్పిడోస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి గ్రీన్ కలర్, ఒకటి గ్రే కలర్ అన్నమాట. సో ఇవి చూడడానికి ఎంత పొడవుగా ఉన్నాయో బరువు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది సబ్మెరీన్ యొక్క వెనకాల భాగం అన్నమాట. సో మీరు చూస్తున్న ఈ 2 భారీ ఐరన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఈ టార్పిడో ట్యూబ్స్ అని అంటారు అన్నమాట. సో దీని ద్వారా ఈ టార్పిడోస్ ని వెనకాల నుంచి లాంచ్ చేస్తారు. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వైర్లు, పైప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ టార్పిడోని ట్యూబ్ లోకి పంపాక హై ప్రెషర్ ని ఎయిర్ తో దీన్ని బయటకు తోయడానికి ఇవి బాగా యూజ్ అవుతాయట. ఇక్కడ చూడండి ఒక బోర్డు పెట్టారు, సేఫ్టీ వార్నింగ్. సో ఇక్కడిది మనం ఏ వస్తువు దొంగతనం అయితే చేయకూడదు. శత్రువుల్ని ముందు నుంచే కాకుండా వెనక నుంచి కూడా కొట్టడానికి ఇక్కడ నుంచి ఈ ట్యూబ్స్ ని అయితే యూజ్ చేస్తారట, వెనకాల భాగం నుంచి. మీరు ఎప్పుడైనా కరెంట్ లేకుండా పనిచేసే ఫోన్ ని చూసారా? ఇదే ఆ మ్యాజిక్ ఫోన్ మాట. సబ్మెరీన్ లోపల ఉండే ఈ సౌండ్ పవర్ టెలిఫోన్ కి అసలు బ్యాటరీ లేదు, అలానే కరెంట్ కూడా అవసరం లేదు. మనం మాట్లాడే సౌండ్ వేవ్స్ బట్టి ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి సిగ్నల్ పంపిస్తుంది మాట. సో ఎమర్జెన్సీలో కమ్యూనికేషన్ కోసం ఇది బాగా పనిచేస్తుంది. లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం సబ్మెరీన్ ఎనర్జీ సెంటర్ దగ్గర, అంటే ఫార్వర్డ్ బ్యాటరీ సెక్షన్ పైన అయితే ఉన్నాము. దీని కింద సుమారు 126 భారీ బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క బ్యాటరీ బరువు ఒక్కొక్క టన్ అయితే ఉంటుంది. సబ్మెరీన్ నీటి లోపల ఉన్నప్పుడు కరెంట్ అంతా వీటి నుండే వస్తుంది అన్నమాట. ఈ బ్యాటరీ సెక్షన్ పైన కెప్టెన్ రూమ్ ఉంటుంది, మరియు ఆఫీసర్స్ తినడానికి వార్డ్రోబ్ కూడా ఉంటుంది. అంటే మన పవర్ హౌస్ పైన మెయిన్ లీడర్స్ ఉంటారనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్మెరీన్ యొక్క నావిగేషన్ ఏరియాలో అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తుంటే ఈ టేబుల్ని డెడ్ రెకనింగ్ ట్రేస్ అని అయితే అంటారు. GPS లేని ఆ రోజుల్లో సబ్మెరీన్ నీటి లోపల ఎక్కడుందో ట్రేస్ చేయడానికి దీన్ని బాగా యూజ్ చేసేవారు అన్నమాట. ఈ టేబుల్ పైన ఉన్న వింటేజ్ యాస్ట్రే మరియు సిగరెట్ ప్యాకెట్స్ చూస్తే అప్పట్లో ఇందులో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసే వాళ్ళో మనందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం టాక్టికల్ సెంటర్లో అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గ్లాస్ స్క్రీన్ ని అటాక్ ప్లాడర్ అని అయితే అంటారు. శత్రువులు కొట్టడానికి దీనిపైన క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది, సబ్మెరీన్ లో ఉన్న వాళ్ళకి గాలి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి. దానికి సొల్యూషన్ అన్నమాట ఇది. దీని పేరు వెంటిలేషన్ డిఫ్యూజర్. సో దీని నుంచి ఫ్రెష్ ఎయిర్ అంతా సప్లై అవుతుంది అన్నమాట. సో దీని పక్కనే ఉన్న స్పీకర్ ని వన్ మైక్ అని అయితే పిలుస్తారు. సబ్మెరీన్ డైవ్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ ఫేమస్ డైవ్ అనే అలర్ట్ ఉంటుంది కదా, సో ఆ అనౌన్స్మెంట్ ని వీటి నుండే వస్తుంది. ప్రతి చిన్న స్పేస్ ని సైలెన్స్ కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం ఎంత జాగ్రత్తగా వాడారో దీన్ని చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం సబ్మెరీన్ ఆఫీసర్స్ ఉండే క్వార్టర్స్ లోకి అయితే వచ్చాము. ఎంత చిన్న ప్లేసో చూడండి, స్పేస్ ఎంత తక్కువ ఉందో కదా. సో ఇక్కడ ఉన్న యూనిఫామ్ మరియు బెడ్ ని చూస్తే వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఈ సబ్మెరీన్ లో ఎంత అడ్జస్ట్ అయ్యి గడిపారో తెలుస్తుంది. ఈ టైప్ రైటర్ చూసారా, ఇది అప్పట్లో యూజ్ చేసింది అన్నమాట. సో ఇంటర్నెట్, కంప్యూటర్స్ ఇవేమీ లేని రోజుల్లో మిషన్ రిపోర్ట్స్, ఎనిమీ లొకేషన్ డీటెయిల్స్, సీక్రెట్ మెసేజెస్ ఏమైనా ఉంటే ఇందులోనే టైప్ చేసేవారు అనమాట. ఇక్కడ చూడండి పెద్ద ఫ్రేమ్ లో ఉంది కదా. సో ఇందులోపల సేలర్స్ మెడల్స్, వార్ ఫొటోస్, ఒరిజినల్ న్యూస్ పేపర్ కటింగ్స్, ర్యాంక్ బ్యాడ్జెస్ అన్ని డిస్ప్లే చేశారు అనమాట. ఈ మెడల్స్ అన్ని బ్రేవ్ నేవీ సోల్జర్ సాక్రిఫైస్ కి సింబల్స్. ఇప్పుడు మనం చూస్తున్నది సబ్మెరీన్ కంట్రోల్ రూమ్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ రూమ్. సో ఇది సబ్మెరీన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కంట్రోల్ రూమ్ అన్నమాట. సబ్మెరీన్ డైవ్ అవ్వాలైనా, సర్ఫేస్ కి రావాలన్నా, స్పీడ్ ఎంత, డైరెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇదే కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ చూడండి టేబుల్ పైన రౌండ్ గ్లాస్ కనిపిస్తుంది కదా, ఇది పెరిస్కోప్ వెల్. ఎనిమీ షిప్ ని బయట నుండి చూడడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. చుట్టూ ఉన్న స్విచెస్, ఇక్కడ కొన్ని వీల్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా మనకి వార్ టైంలో ఆపరేట్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. సో అందుకే అక్కడ బోర్డ్ కూడా పెట్టారు చూడండి, దిస్ ఈజ్ ఏ వార్ మిషన్ నాట్ ఏ టాయ్.
ఇక్కడ చూడండి గార్బేజ్ డిస్పోజల్ అయితే కనిపిస్తుంది కదా, ఇది చూడడానికి ఒక చిన్న ట్యూబ్ లా అయితే ఉంది. ముందుగా చెత్త మొత్తాన్ని బరువుగా ఉండేలాగా చిన్న చిన్న మూటలుగా కడతారు. ఆ మూటలన్నిటిని ఒక ట్యూబ్ లో వేసి గట్టిగా సీల్ చేస్తారు. తర్వాత ఆ ట్యూబ్ లోకి నీటిని పంపి ఎయిర్ ప్రెజర్ ద్వారా ఆ చెత్తను సముద్రం అడుగులోకి అయితే షూట్ చేస్తారు. యుద్ధ సమయంలో వీరు వేసే చెత్త బట్టి శత్రువులు వీళ్ళ వెనకాల వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ మనం కిచెన్ లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత చిన్న కిచెన్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సబ్మెరీయంలోని లోపల మంట వాడకూడదు, సో అందుకని ఈ ఎలక్ట్రిక్ స్టవ్ అయితే యూస్ చేశారు. ఒకవేళ ఓపెన్ ఫ్లేమ్ కనుక యూస్ చేస్తే కనుక గాలి కలుషితం అయిపోతుంది, సో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో అందుకనే ఈ ఎలక్ట్రిక్ స్టవ్ ని యూస్ చేశారన్నమాట. ఇక్కడ చూడండి కిచెన్ లో పెద్ద డో మిక్సర్ అయితే కనిపించింది. అప్పట్లోని వాళ్ళకి వెళ్ళేటప్పుడే కొంచెం స్టోర్డ్ ఫుడ్ అయితే ఉంటుంది, బట్ అయినా సరే కిచెన్ లోని ఫ్రెష్ గా బ్రెడ్ కానీ కేకులు కానీ ఇలాంటివన్నీ చేసేవారు. ఇందులో పనిచేసే వాళ్ళకి అలా మంచిగా ఫ్రెష్ గా వండి పెట్టితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. సో అప్పట్లో ఇలాంటిది వాడేవారంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఇక్కడ చూడండి కాఫీ మగ్స్ ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ మాట వీటిని ఇలా తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. నేను లాగాను బట్ అది అసలు రాలేదు, మేబీ నాకు తీయడం రాలేదు అనుకుంటా. బట్ ఇలా ఎందుకు పెట్టారంటే సబ్మెరీన్ అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు కింద పడిపోకుండా ఉండడానికి ఇలా సెట్ చేశారన్నమాట. ఇక్కడ డిషెస్ అవి వాష్ చేసుకోవడానికి కూడా ఉంది మాట. సో ఇక్కడ ఈ టేబుల్స్ చూసారు కదా, ఇవి మల్టీపర్పస్ కింద అయితే యూస్ చేస్తారు. భోజనం అవి చేసేటప్పుడు వీటిని టేబుల్స్ కింద అయితే యూస్ చేస్తారు. ఆ పైన డిజైన్స్ అబ్జర్వ్ చేయండి. సో వీటి పైన చెస్ అవి కూడా ఆడుకోవచ్చు అన్నమాట. ఇందులో చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని ఇలా వాళ్ళకి కావాల్సిన విధంగా డిజైన్ చేశారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది బెర్తింగ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ సబ్మెరీన్ లోపల బెడ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఈ బెడ్స్ చూస్తే నాకు ట్రైన్ బెడ్సే గుర్తొచ్చాయి. ఇందులో ప్రతి ఒక్కరికి విడివిడిగా అయితే బెడ్ ఉండదట. ఒకరు డ్యూటీకి వెళ్తే ఆ ఖాళీ అయిన బెడ్ ని డ్యూటీ ముగించుకొని వచ్చిన మరొకరు పడుకునేవారు అన్నమాట. ఇందులో వాష్రూమ్స్ చూడండి ఎంత తక్కువ ప్లేస్ లో అయితే తయారు చేశారు. జస్ట్ రెండే టాయిలెట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అంటే చాలా టైమే పడుతుంది. అండ్ ఇందులో వాటర్ కూడా యూజ్ చేసేటప్పుడు చాలా కఠినమైన నిబంధనలు అయితే ఉండేవట. సో వాళ్ళు వారానికి ఒక్కసారి మాత్రమే స్నానం చేసేవారు. ఇక్కడ చూడండి వేపర్ కంప్రెషన్ ఉంది కదా. సో సముద్రం మధ్యలో మంచినీరు అయిపోతే ఎక్కడి నుంచి వస్తుంది, దీని నుంచి వస్తుంది అన్నమాట. సో ఇది ఉప్పు నీటిని మంచినీటిగా మారుస్తుంది. సో ఆ వాటర్ ని వీళ్ళ స్నానాలు వీళ్ళ తాగడం వీళ్ళ కంటే కూడా మిషన్స్ కే ఎక్కువగా యూజ్ చేసేవారట. ఇక్కడ ఒక బుక్ ఉంది చూడండి, ఇదే సేఫ్టీ మాన్యువల్స్ మాట. సో ఇక్కడ సబ్మెరీయంలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలో ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ బుక్ లో అయితే మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఈ బెల్ ఎమర్జెన్సీ బెల్ మాట. ఈ బెల్ నార్మల్ గా అయితే యూజ్ చేయరు, ఓన్లీ డేంజర్ టైంలో మాత్రమే యూజ్ చేస్తారు. వాటర్ లీక్ అయినా, ఫైర్ జరిగినా, లేదా ఎనిమీస్ అటాక్ ఏమైనా అవుతున్నప్పుడు మాత్రమే ఈ బెల్ అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంజిన్ రూమ్ మాట. ఇక్కడ చాలా పెద్ద డీజిల్ ఇంజిన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి పవర్ ఇవ్వడం కోసం యూజ్ చేసేవారు. ఈ ఇంజిన్స్ వల్ల సబ్మెరీన్ లో వాటర్ లోపల థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది మాట. ఇక్కడ స్పేస్ చూస్తే చాలా నేరోగా అయితే ఉంది, హీట్ కూడా చాలా ఎక్కువ. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది మొత్తం వచ్చేసి సబ్మెరీన్ లో కంట్రోల్ ప్యానెల్ మాట. ఇది సబ్మెరీన్ మొత్తం మూవ్మెంట్ అంతా ఈ ప్యానెల్ నుండి కంట్రోల్ చేసేవారు. ఇక్కడ ఉన్న మీటర్స్ అన్ని స్పీడ్, డెప్త్, ప్రెజర్, బ్యాటరీ లెవెల్ అన్ని చెక్ చేయడానికి యూజ్ చేసేవారట. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ వి 2 టార్పిడోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 3 రకాలు అయితే ఉంటాయట. ఒకటి ఆవిరితో నడిచేవి MK14 మాట, అంటే ఇది పైన కనిపిస్తుంది. అండ్ కరెంట్ తో నడిచేవి MK18 అండ్ శబ్దాన్ని బట్టి శత్రువును వేటాడే MK27. సో ఇలా 3 అయితే ఉంటాయట. సో ఇక్కడ ఈ హోల్ లా కనిపిస్తుందో చూడండి, ఇక్కడ నుంచి ఈ టార్పిడోని అందులోకి పెట్టి ఎయిర్ ప్రెజర్ ద్వారా గన్ షూట్ చేసినట్టు షూట్ చేసి బయటకి అయితే వదులుతారన్నమాట శత్రువుల మీదకి. అంతేకాదు ఇందులోని 12 మంది సైనికులు పడుకోవడానికి కూడా బెడ్స్ ఉన్నాయి. వీటితో పాటు పడుకోవడం అంటే ఎంత దారుణమో చూడండి. ఇదండి మొత్తం సబ్మెరీన్ టూర్ అయితే చేసేసాను. సో దీని తర్వాత మన పక్కనే ఇంకొకటి ఉంది మాట, దాన్ని కూడా చూడడానికి వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న షిప్ డిస్ట్రాయర్ ఎస్కాట్ షిప్ మాట. దీన్ని సబ్మెరీన్ అయితే అనుకోకండి, దీనికి ఒక పేరు ఉంది మాట. దీని పేరు వచ్చేసి USS స్టేవర్డ్ DE-238. సో ఇది 1943లో వరల్డ్ వార్ 2 టైంలో బిల్డ్ చేశారన్నమాట. దీని మెయిన్ డ్యూటీ వచ్చేసి ఎనిమీ సబ్మెరియన్స్ ని హంట్ చేయడం, కార్గో షిప్స్ ని ప్రొటెక్ట్ చేయడం, అట్లాంటిక్ ఓషియాలో పెట్రోల్ డ్యూటీ మాట. డిస్ట్రాయర్ ఎస్కోట్ అంటే సబ్మెరియన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి డిజైన్ చేసిన షిప్ మాట ఇది. ఈ షిప్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, వెపన్స్ చాలా పవర్ఫుల్ గా కూడా ఉంటాయి.
ఈ షిప్ లో వెపన్స్ వచ్చేసి డెప్త్ చార్జ్ బాంబ్స్, యాంటీ సబ్మెరియన్ గన్స్, రాడే సిస్టమ్, హెవీ క్యానన్స్ అయితే ఉండేవి. సబ్మెరియన్ వాటర్ లోపల ఉండే సోనార్ సౌండ్ ద్వారా డిటెక్ట్ చేసి బాంబ్స్ అయితే డ్రాప్ చేసేవారట. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ షిప్ లో ఉండే కిచెన్ మాట. ఇందులో 200 మంది సైనికులు పనిచేసేవారట. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది దాంతో పోల్చుకుంటే. ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. ఫస్ట్ పైనుంచి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి అయితే వెళ్ళొచ్చు మనం. కానీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి 2 ద్వారాలుగా వెళ్ళొచ్చు. అసలు ఏ దారి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో కూడా మర్చిపోయాను. చాలా కన్ఫ్యూజ్ గా అనిపించింది నాకు. చాలా పెద్ద షిప్. ఇక్కడి నుంచి కిందకి వెళ్దాము. సో ఇక్కడ కిందకి వచ్చేసిన తర్వాత సైనికులందరూ భోంచేసే రూమ్ మాట ఇదంతాని. దీని పక్కనే మళ్ళీ వాళ్ళు పడుకోవడానికి, కూర్చోడానికి టేబుల్స్ కూడా ఉన్నాయి, పడుకోవడానికి బెడ్స్ కూడా ఉన్నాయి మాట. సో ఇది వాళ్ళ రూమ్ వచ్చేసి పడుకోవడానికి. ఇక్కడ నుంచి లోపలికి ఇంకో వే ఉంది మాట. అక్కడికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయో. దీని లోపలికి వెళ్తే కనుక ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మోడల్ షిప్ అయితే కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ యూనిఫామ్, ఇక్కడ కూడా పడుకోవడానికి బెడ్స్ అయితే ఉన్నాయి అటు ఇటు. కానీ చాలా చిన్న చిన్న బెడ్స్ మాట. తక్కువ ప్లేస్ లోనే మంచిగా అయితే ఆర్గనైజ్ చేశారు. సో ఇక్కడ మనం చూడొచ్చు మోడల్ షిప్ అయితే ఉంది అండ్ వాళ్ళ యూనిఫామ్. నెక్స్ట్ వాళ్ళ అప్పట్లో ఫొటోస్ మాట, ఆఫీసర్స్ ఫొటోస్. దీని పక్కనే ఇంకొక రూమ్ ఉందన్నమాట. సో వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన ప్లేట్స్, మగ్స్ ఇలాంటివన్నీ కూడా లోపలికి అయితే మనకి అలౌడ్ లేదు. ఇది వచ్చేసి షిప్ లో ఉన్న లైబ్రరీ మాట. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో అండ్ చదువుకోవడానికి మంచిగా టేబుల్ అవి కూడా ఉన్నాయి. రిలాక్సింగ్ గా కూర్చొని హ్యాపీగా అయితే చదువుకోవచ్చు. ఈ రూమ్ లో బుక్స్ తో పాటు కొన్ని ఫొటోస్ అవి అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డొనేషన్ బాక్స్ అవి కూడా ఉన్నాయి. ఈ రూమ్ లో ఇంకంతకు మించి ఇంకేమీ లేవన్నమాట. సో ఇంకా మనము బయటకి అయితే వెళ్ళిపోదాము. బయటకి వెళ్ళిపోయి అక్కడ వ్యూ ఎలా ఉన్నదో చూద్దాము. ఇప్పుడు మనం షిప్ పైన అయితే ఉన్నాము. ఇప్పుడు మనకి కనిపిస్తున్న వ్యూ మొత్తం షిప్ పైనుంచే మాట. ఇక్కడి నుంచి చూస్తే మంచిగా కనిపిస్తుంది. మొత్తం మీకు ఒకసారి వ్యూ అంతా చూపిస్తాను. చాలా మంచిగా గాలి వస్తుంది సముద్రం పక్కనే ఉండటం వలన. ఇక్కడ చూడండి షిప్ పైన ఎంత పెద్ద పెద్ద బుల్లెట్స్ అయితే ఉన్నాయో. నేను వీడియోస్ తీసుకుంటూ బిజీగా ఉన్నాను. మనవాడు వాళ్ళ మామతో షిప్ మొత్తం అయితే విజిట్ చేసేసాడు. సో ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళి వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా పైన అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ నుంచి చూస్తే బయట వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. సబ్మెరీన్ అయితే ఫుల్ గా కనిపిస్తుంది ఇంచక్కని. అలానే మన పార్కింగ్ చేసింది, బీచ్ వ్యూ మొత్తం అంతా చూడొచ్చు హ్యాపీగాని. సో మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఈ సబ్మెరీన్ గురించి, షిప్ గురించి ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వీడియో చేశాను. మీ అందరికీ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా కష్టపడి చేశాను. ఎవరైనా గ్యాల్వెస్టన్ కి వస్తే మాత్రం వాళ్ళ కిడ్స్ ని ఈ ప్లేస్ కి మాత్రం తీసుకురాకుండా అస్సలు మిస్ చేయొద్దు. సో వీడియో ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.